హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ వినోద. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ అయిన లడ్డూ రెసిపీ అయితే చేయబోతున్నాను. ఈ లడ్డూ వచ్చేసి డైలీ మార్నింగ్ అయితే ఒకటి తిన్నామనుకోండి, ఒంట్లో ఉన్న రక్తహీనత తగ్గిపోతుంది, ఎముకలు అనేటివి దృఢంగా తయారవుతాయి. ఈ లడ్డూ చేయడం చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను కూడా ఈ లడ్డు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మనకు అంతకుముందుకు హెల్దీ అంటే గుర్తుకొచ్చేది సున్నుండలే కదండి. సున్నుండలు కాకుండా ఈ రాగి పిండితో కూడా లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ లడ్డు కోసం అయితే బాండి పెట్టేసి 1/2 కప్పు పల్లీలు అయితే తీసుకొని వేయించుకుందాం. ఇలా వేగిన పల్లీలను అయితే పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. నేను పైన పొట్టు తీయకుండానే అలాగే వేస్తున్నాను. మీరు పొట్టు తీసి కూడా వేసేసుకోవచ్చు. వీటిని బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఈ పొడిని అయితే తీసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే బాండీ పెట్టేసి దాంట్లో ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత నేను రాగి పిండి అయితే కప్ అయితే తీసేసుకున్నానండి. ఇది స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి, పిండి అనేది మాడిపోయి లడ్డు అనేది టేస్టీగా ఉండదన్నమాట. సో మనకు ఇలా వేయిస్తూ ఉంటే మనకు ఈ రాగి పిండి అనేది మంచి సువాసన అయితే వస్తుందండి. అప్పుడు గ్యాస్ అయితే కట్టేసుకోవాలి. సో ఫైనల్గా మనకు ఈ రాగి పిండి అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా అదే బాండీలో అయితే వేసేసుకుందాము. ఇంతగా పల్లి పొడి వేసేసుకున్నాం కదా, అదే బాండీలో వేసేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ దాకా కొబ్బరి పొడి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం అయితే తీసేసుకున్నాను. బాండీ పెట్టేసి బెల్లం అయితే దాంట్లో వేసేసి 3/4 కప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత బెల్లం కరిగేలోపు దీంట్లో 1/2 స్పూన్ దాకా ఇలాచీ పొడి వేసేసి టోటల్ అంతా ఒకసారి మిక్స్ అయితే చేసేసాను. ఈలోపుగా మనకు బెల్లం అయితే కరుగుతుంది కదండి. ఈ రాగిపిండి లడ్డూలకు మనకు ఆనకం రానవసరం లేదు. అలా చేసుకోవచ్చు, ఇలా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో మనకు బెల్లం అంతా కరిగేదాకా అలా కలుపుతూనే ఉండాలండి. లేదు మాకు కంపల్సరీగా పాకం కావాలి అనుకుంటే కాస్త తీగ పాకం వస్తే సరిపోతుంది. నాకైతే టోటల్గా బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత ఒక స్టెయినర్ అయితే పెట్టేసి దీన్ని అయితే వడబోస్తున్నాను. మనం ఇందాక పొడి ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాం కదా రాగిపిండి, దాంట్లోనే వేసేసి కలిపానండి. మనకు ఫస్ట్ కలిపినప్పుడు బాగా లూజ్గా కనిపిస్తుంది. నేను కూడా అనుకున్నాను చాలా లూజ్గా అయిపోయింది కదా, ఇది లడ్డు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. కానీ చల్లారిన తర్వాత దాదాపు ఒక 10 మినిట్స్ పట్టిందండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా అంటే అంత బాగా మనకు లడ్డు అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. దీంట్లో మీకు కావాల్స్తే కాసిన్ని నువ్వులు కూడా వేయించుకొని అయితే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే బాదాములు కూడా అవి కూడా నెయ్యిలో వేయించుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చండి. కాకపోతే పల్లీలు అయితే అందరిళ్ళలో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను పల్లీలు అనే చెప్పేశాను. సో ఇప్పుడు నేను దీంట్లో వేసిన అన్ని హెల్దీనే కాబట్టి మరి ఇంత మంచి హెల్దీ అయిన లడ్డూ రెసిపీని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అనుకున్నాను. ఇక నుండి అయితే అస్సలు మిస్ అవ్వకూడదండి. కంపల్సరిగా వీలున్నప్పుడల్లా ఈ రాగిపిండి లడ్డు అనేది ప్రిపేర్ అయితే చేసేస్తుంటాను. రాగిపిండితో చాలా వెరైటీలు అయితే చేస్తున్నారు కదా. సో దాంట్లో ఇదొకటి అనుకోండి. ఈ లడ్డు రెసిపీ కూడా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఉంటా మరి.